బ్రేకింగ్ న్యూస్ స్వాగతం. కేసీఆర్ తిరుమల పర్యటన ఖరారైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే శ్రీవారికి బంగారు ఆభరణాలు చేస్తానని సీఎం కేసీఆర్ మొక్కున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తిరుమలేశ్వరుడికి 5 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకోనున్నారు. 3 కోట్ల 70 లక్షల విలువ చేసే 14 కేజీల 20 గ్రాముల సలిగ్రామహారం, ఇక 1,21 లక్షల రూపాయలతో 4.65 గ్రాముల కంఠాభరణం చేయించడానికి 2 ఏళ్ల కిందట అసెంబ్లీలో ఆమోదం తెలిపారు. ఈ ఆభరణాల బాధ్యతను కూడా టీటీడీకి అప్పగించారు. నమస్కారం, నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిని. గత కొన్ని సంవత్సరాలుగా తమిళనాడులో తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయం గురించి అటు ఆంధ్ర రాష్ట్రం అయితే అటు తెలంగాణ రాష్ట్రం అయితే ముఖ్యమంత్రులు నేను కలిసి కోరడం జరుగుతుంది. తమిళనాడులో తెలుగుకు అన్యాయం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలకు మీరు ముఖ్యమంత్రులు కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ మీరు రిప్రజెంటేటివ్స్ కాబట్టి మా బోర్డు గురించి పట్టించుకోండి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ ఉద్యమంలో విజయం సాధించి మొక్కులు తీర్చుకున్నట్టుకు ఫస్ట్ విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గారి తిరుచానూరు అమ్మవారిని దర్శించుకునే దానికి వస్తున్నాడు కాబట్టి మేము ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న తమిళనాడు పక్కన బార్డర్ ఏరియాలో ఉన్న ప్రజలందరినీ ఇక్కడ అప్రమత్తం చేసి వారిని తెలుగు భాష గురించి మీరు ఎలాగ తెలంగాణలో విజయం పొందారో మా ఉద్యమానికి కూడా మీరు సపోర్ట్ ఉండి మేము అన్ని రకాలుగా ఆ ఉద్యమంలో ముందుండేటట్టు చేసి తమిళనాడులో తెలుగు భాషను కాపాడండి అని చెప్పేదానికి ఆయనకి అఖండ స్వాగతం పలికేదానికి కంచీవరం జిల్లా నుంచి, అదేవిధంగా తిరువల్లూరు జిల్లా నుంచి, అదేవిధంగా వెల్లూరు డిస్టిక్ నుంచి, చెన్నై సిటీ నుంచి అందరినీ కూడా రమ్మని చెప్పి తెలుగు నాయకులను అయితేమి, తెలుగు వారిని అయితేమి, తెలుగు ప్రజలను అయితేమి రమ్మని చెప్పేసి రేపు ఎయిర్పోర్ట్లో కలవమని చెప్పేసి చెప్పాము. అందులో భాగంగా చెన్నై నగరంలో కూడా ఆయనకి హోర్డింగ్స్, పోస్టర్లు మన తెలుగు జనాలంతా పెట్టడం జరిగింది. తిరుపతిలో కూడా ఆయనకి ఘనస్వాగతం పలికే దానికోసం హోర్డింగ్స్, పోస్టర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా అందరికీ ఆయన ఒక మార్గదర్శకుడు. మేము నిరంతరం ఉద్యమాల్లో ఉండే వాళ్ళకి ఆయన ఒక మార్గదర్శకం. ఆయన సాధించాడు కాబట్టి మేము సాధిస్తామని ఒక ఏకైక లక్ష్యంతో పోరాటం చేస్తూనే ఉన్నాం కాబట్టి చంద్రశేఖర్ గారికి ఆలస్యంగా తీసుకుని మేము చేస్తున్నాము. అందుకే మా ప్రజలందరూ కూడా ఆయన చూస్తే ఆయనలో ఉన్న శక్తి వాళ్ళందరికీ వచ్చి ఆ తెలుగు ఉద్యమంలో ఎంతో ముందుకు పోతారనే ఒక ఉద్దేశంతో అందరినీ నేను రమ్మన్నాను. ఆయన తప్పకుండా మేమంతా ఆయన కోసం ఎప్పుడు కూడా ఉద్యమాల బాట నుంచి వచ్చినాడు. మా సమస్యకి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆయన తీర్చాలని ఒక కోరికతో మాత్రమే ఉన్నాం. ఆయన్ని ఎన్నించేదానికి ఇక్కడికి వచ్చాం. మీరు అపాయింట్ చేశారని మీరు ఇచ్చేనా లేదు సార్, ఎందుకంటే మా తత్వాన్ని మీరు అపాయింట్ చేసి కూడా గ్రేట్ కదా సార్. తిరుమల యాత్రికుల సముదాయంలో నిన్న కిడ్నాప్ కి గురైన 5 ఏళ్ల చిన్నారి నవ్యశ్రీ ఆచూకీ కూడా దొరికింది. పాపను కిడ్నాప్ చేసిన బాలస్వామి అనే వ్యక్తి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో దొరికిపోయాడు. రాష్ట్రాల పోలీసులను అలర్ట్ చేశారు. చివరికి వారి ప్రయత్నం ఫలించి కిడ్నాపర్ మహబూబ్ నగర్ జిల్లాలో దొరికిపోయాడు.